జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన వర అనుగ్రహ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి, మకర కనుమ శుభాకాంక్షలు, మకర భోగి శుభాకాంక్షలు కూడా మీకోసమే. అలానే మనకి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ ద్వారా మీ వద్దకు వచ్చి ఉన్నాను. అది ఏమిటంటే కనుక, అసలు మనకి సంక్రాంతి ఎందుకు చేస్తాము, అసలు సంక్రాంతి పరమదినాన మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం ఒకసారి చూసినట్టయితే కనుక, అందరికి తెలియని విషయమా అనేది ఏమి ఉండదు, తెలిసిన విషయమే. కానీ మరోమారి ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారం ఏంటంటే కనుక, పెద్దలు పిల్లలు వీరంతా కూడా కుటుంబాలు చిన్న కుటుంబాలు అవ్వడం, ఎవరికి వారి బిజీ లైఫ్ ద్వారా అసలు మన తాతలు ముత్తాతలు ఏం చేసేవారు, అసలు మన నాగరికత ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, అసలు ఒక్కొక్క పండగకి మనం ఎలా చేస్తాం అనే దాని గురించి మనం ఒకసారి విచారణ చేసుకుంటే కనుక మనకు మనం ఆలోచించుకోవాలి. లేదా ఇలాంటి వీడియోస్ ద్వారా మనలాంటి గురువుల ద్వారా మాత్రమే తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి మకర సంక్రాంతి, మకర భోగి, ఆ భోగి తర్వాత వచ్చే సంక్రాంతి, సంక్రాంతి వచ్చే కనుమ, ఈ 3 పర్వదినాలకి అసలు ప్రత్యేకత ఏమిటంటే మనం ఒక్కసారి చిన్నగా మనం కట్టే కొట్టే తెచ్చేలాగా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే కనుక ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి జీవితాలన్నీ కూడా ఈ రోజున పట్టణాల వైపు వెళ్ళడం జరుగుతూ ఉంది. జాబుల పర్పస్ కావచ్చు, బిజినెస్ వ్యవహారం కావచ్చు, అన్నీ కూడా చిల్లాబదరైనటువంటి ఫ్యామిలీస్ అయిపోయినాయి. వీరందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా చేసుకునేటువంటి ఒక పండుగ ఉంది అంటే కనుక, సూర్యమానం ప్రకారంగా చేసుకునేటువంటి భారతదేశంలో పండుగ ఏదైనా ఉంది అంటే కనుక అదే మనకి చూసుకుంటే వచ్చేదానికి మకర సంక్రాంతి. మకర సంక్రమణం చేసినటువంటి సూర్య భగవానుడి తర్వాత మకర సంక్రాంతి అనేది ఏర్పడుతున్నది. అందులోనూ ముఖ్యంగా ఈ భోగి పర్వదినాన మనకి అన్ని రకాలుగా శుభదయాలు జరగాలి, మనకి పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు పోవాలి, పెద్దలకు ఉన్నటువంటి అన్ని రకాల గ్రహ దోషాలు తొలగాలి అని చెప్పేసి భోగి మంటలు వేయటం, గాలిపటాలు ఎగరవేయటం, కొత్తగా వచ్చినటువంటి పంటలు ఇంటికి తీసుకొని రావటం, కొత్తలుడు కొత్త కోడల్ని ఇంట్లో అడుగు పెట్టించడం, ధాన్యాన్ని కాలితో నిక్కించడం, ఇలాంటివి చేసేటువంటి సాంప్రదాయము మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఒక భాగం అని చెప్పొచ్చు. మరొకటి, అందరూ కూడా పెద్దలకు చేసుకోవాల్సినటువంటి కార్యాచరణ అంతా కూడా మనకు అన్ని చేసుకునే దానికి కూడా భోగి రోజు చేసుకునే ఆచారం కొన్ని పద్ధతుల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే కొనసాగుతుంది, ప్రాంతీయ ఆచార ప్రకారంగా. అలానే ఇంటి ఆచార ప్రకారంగా ఉదయాన్నే మనకి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఉదయించే సూర్యునికి నమస్కారాలు చేసుకుంటూ, ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనిచ్చుకుంటూ కనుక ఉన్నట్టయితే మనలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోహ లవ్యాలు కూడా తొలగిపోయేసి మనలో ఉన్నటువంటి అన్ని రకాల దిష్టి దోషాలే కాదు, గ్రహ దోషాలే కాదు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా పటాపంచలేదానికి భోగి రోజున మీరు ఇష్టదైవానికి, మీరు కొలుచుకునేటువంటి దైవానికి ఏదైతే మనకి పిండి వంటలతో ఆరాధిస్తామో, మనకి సకల సౌకర్యాలు కూడా కల్పించేటువంటి ఆ రూపకర్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సుఖంగా ఉండేసి మన మీద ఆ దీవెనలు కురిపించేలా ఉంటారు. కాబట్టి ఇక్కడ భోగి రోజు మనం చేసుకుంటా ఉంటాం.